ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపైన ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపైన నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి సేకరించారు. కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ పునఃసమీక్షించనుంది. ఇక అల్లర్లపైన ప్రాథమిక నివేదికను కూడా ఈసీకి పంపనుంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపైన నివేదిక ఇవ్వనుంది. అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను సిట్ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని అయితే నియమించిన విషయం తెలిసిందే. ఇక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పైన అత్యంత పాశవికంగా దాడి జరిగింది. అయితే ఈ కేసులో పులివర్తి నానికి సంబంధించి హత్యాయత్నానికి ఉపయోగించిన మారణాయుధాలను పరిశీలించింది సిట్ బృందం. ఇక కూసివారిపల్లిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్లు ధ్వంసం, దాడి ఘటనకు సంబంధించి ఆరా తీయనున్నారు. ఇక సిట్ సభ్యులు సౌమ్యలత, రవి మనోహరచారితో కూడిన సభ్యులు విచారణలో పాల్గొన్నారు. ఇక సిట్ నివేదిక పైన రాజకీయ వర్గాలతో పాటు స్థానిక పోలీసుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఏపీలో పోలింగ్ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపైన ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపైన నమోదైన కేసుల వివరాలను స్థానిక పోలీసు అధికారుల నుంచి సేకరించారు. కొన్ని కేసుల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ పునఃసమీక్షించనుంది. ఇక అల్లర్లపైన ప్రాథమిక నివేదికలను ఈసీకి పంపనుంది. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపైన కూడా నివేదిక ఇవ్వనుంది. అల్లర్లతో సంబంధం ఉన్న కొందరు రాజకీయ పార్టీ నేతలను సిట్ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఇక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సంబంధించి అత్యంత పాశవికంగా దాడి జరిగింది. అయితే ఈ కేసులో పులివర్తి నానిపైన హత్యాయత్నానికి ఉపయోగించిన మారణాయుధాలను పరిశీలించింది సిట్ బృందం. కూసివారిపల్లిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్లు ధ్వంసం, అలాగే దాడి ఘటనపైన ఆరా తీయనున్నారు. సిట్ సభ్యులు సౌమ్యలత, రవి మనోహరచారితో కూడిన సభ్యులు విచారణలో పాల్గొన్నారు. ఇక సిట్ నివేదికపైన రాజకీయ వర్గాలతో పాటు స్థానిక పోలీసుల్లో కూడా ఆందోళన కొనసాగుతోంది. రైట్, ఇక దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఘటనలకి సంబంధించి అయితే సిట్ అయితే బృందం దర్యాప్తు చేస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదైనాయి, వాటికి సంబంధించి కూడా విచారణ జరుగుతోంది. అలాగే కొన్నింటికి సంబంధించి అయితే ఇటు సిట్ బృందం తిరుపతికి చేరుకొని అక్కడ పులివర్తి నానికి సంబంధించి, అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించిన అవన్నీ కూడా చూస్తున్నట్టుగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అక్కడ సిచ్యువేషన్? మమత, ఈరోజు ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్టు బృందం ఈరోజు రంగంలోకి దిగింది. అందులో భాగంగా మాచర్ల, మరోవైపు తిరుపతి, ఈ తాడిపత్రి పట్టణాలకు సంబంధించి ఈ సిట్టు బృందం సభ్యులు బృందాలుగా ఏర్పడి ఈ విచారణకు కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అయితే మాచర్ల, తిరుపతికి సంబంధించి ఇప్పటికే సిట్టు బృందం సభ్యులు అక్కడికి చేరుకుంటే, తాడిపత్రికి సంబంధించి మరి కాసేపట్లో కూడా సిట్టు బృందం తాడిపత్రి పట్టణానికి చేరుకొని దీని మీద పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించిన అన్ని అంశాల మీద కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. రెండోది ప్రధానంగా
పోలింగ్ తర్వాత అల్లర్లు జరగకుండా నిరోధించాల్సిన అవసరం ముందస్తు సమాచారం ఎందుకు సేకరించలేకపోయారు, వాటిని ఎందుకు కట్టడి చేయలేకపోయినది ఒక అంశం అయితే, రెండోది అల్లర్లలో ఎవరైతే ప్రముఖ పాత్ర అదే అల్లర్లకు ఎవరైతే ఉసిగొల్పారో కవింపు చర్యలు చేపట్టారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఉంది. మరోవైపు ఇప్పటివరకు నమోదైన కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్లు కూడా పరిశీలిస్తారు. ఆ ఎఫ్ఐఆర్లకు సంబంధించిన మరిన్ని అదనపు సెక్షన్లు ఏమైనా ఇవ్వాల్సి ఉంటే కూడా ఆ అదనపు సెక్షన్ అందులో జోడించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు, మరి అరెస్టు చేయాల్సిన ఉన్న ముఖ్య నేతలు ఎవరెవరైతే ఉన్నారో వారి ఆచూకీ కోసం కూడా సిట్టు బృందం వివరాలు సేకరించే అవకాశం ఉంది. స్థానిక పోలీసు అధికారుల సహాయ సహకారాలు తీసుకొని ఈ సిట్టు బృందం ఏదైతే విచారణ చేపట్టడంతో పాటు మరింత మందిని అరెస్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే చెప్తున్నారు. అయితే మరి కొంతమంది నేతలు, ఈ కేసుల్లో ఉన్న నేతలు ఇప్పటికే అందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఆచూకీ కోసం ఒకవైపు గాలింపు చర్యలు చేపడుతున్నారు, మరోవైపు ముందస్తు బెయిల్ పొందడానికి కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సిట్టు బృందం సభ్యులు ఇప్పుడు అనంతపురానికి సంబంధించి ఇక్కడ ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ ఉన్నారు. ఇతనితో పాటు మరో ఇద్దరు సభ్యులు తాడపత్రికి చేరుకుని మరో గంటలో ఈ తాడపత్రిలో పట్టణంలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులతో పాటు అల్లర్ల అనంతరం ఇటు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలో జరిగిన విధ్వంసం ఏదైతే సీసీ కెమెరాల ధ్వంసం కానీ, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో జరిగిన సీసీ కెమెరాల ధ్వంసం కానీ, మరోవైపు ప్రధానంగా డీఎస్పీ చైతన్య ఎవరైతే కడప జిల్లాకు చెందిన డీఎస్పీ చైతన్య వచ్చి ఇక్కడ టీడీపీ అటు వైసీపీ కార్యకర్తల మీద కూడా దాడి చేసిన ఆ దాడిలో కూడా కొంతమంది గాయపడిన వారు ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. వీటి అన్ని అంశాల మీద కూడా సిట్ట బృందం వివరాలు సేకరించే అవకాశం ఉంది. మరోవైపు ఎవరైతే ఇక్కడ జిల్లా ఎస్పీ ఎవరైతే అమిత్ బర్దర్తో పాటు తాడపత్రి డీఎస్పీ గంగయ్య, సిఐ మురళీకృష్ణ కూడా సస్పెండ్ అయ్యారు. మరి వీరితో కూడా ఈ వీరి మీద కూడా శాఖాపరమైన విచారణ కూడా కొనసాగే నేపథ్యం ఉంది. మరి సిట్ట బృందం ఇక్కడే మకాం వేసి 2 రోజుల పాటు పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత అల్లరం జరిగిన ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడ ఏం జరుగుతాయనే వివరాలన్నీ కూడా సేకరించి ఈ వివరాలన్నింటినీ కూడా రాష్ట్ర డీజీపీకి నివేదించే అవకాశం ఉంది. దీని తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతాయన్న అనేది కూడా ఇప్పుడు ఈ అల్లర్లో ఉన్న ముఖ్య నేతలందరినీ కూడా భయాందోళనలో అయితే గురి చేస్తుందని చెప్పొచ్చు మమత. అలాగే కొన్ని ఎఫ్ఐఆర్లను కూడా నమోదైన కేసులకు సంబంధించి వాటిని కూడా పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. అయితే సిట్ మరి ఈ రాజకీయ నేతలు కూడా కొంతమంది ఉన్నారు అందులో అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతోంది. అయితే మరి వాళ్ళు ఒకవేళ బయటకు వస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు తాడపత్రి ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఇరు పార్టీల మీద అటు టీడీపీ ఇటు వైసీపీ చెందిన ముఖ్య నేతలు అందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఇప్పటికే వారు 91 మందిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ముఖ్య నేతలంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరి ముఖ్య నేతలంతా ఎక్కడున్నారు ఏంటి, వీళ్ళందరి అరెస్టుకు సంబంధించి తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనేది సిట్టు ఆదేశాలు ఇవ్వనుంది. సిట్టు ఆ దిశగా కూడా చర్యలు తీసుకోబోతుంది. మరోవైపు ఈ అల్లర్లలో పెద్ద ఎత్తున వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దాని తర్వాత ఈ ఏదైతే అల్లర్లలో పాల్పడిన వారిని అరెస్ట్ చేసే క్రమంలో, కట్టడి చేసే క్రమంలో డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో తాడపత్రి పట్టణంలో కొంత పార్టీలకు చెందిన నేతలందరినీ కూడా తీవ్రంగా కొట్టడంతో పాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అసలు పోలీసులు ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేశారు? మరి పోలీసులు ఈ కెమెరాలు ధ్వంసం చేసిన అంశం మీద కూడా ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ కానీ ఖచ్చితంగా ఈ అధికారుల మీద ఎవరైతే ఈ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఫర్నిచర్ ధ్వంసం చేశారు, ఆ ఇంట్లో ఉన్న కెమెరాలు హార్డ్ డిస్క్లన్నీ కూడా తీసుకెళ్లారు. కాబట్టి ఈ విధమైన చర్యలు విధ్వంసం చేయడం, పోలీసుల విధ్వంసానికి పాల్పడడం మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి రాజకీయ పార్టీల నుంచి. మరి దీని మీద కూడా సిట్టు బృందం ఎలా స్పందిస్తుంది? మరి దీని మీద ఇప్పటి వరకు మరి కేసులు నమోదు చేసే అవకాశం ఉందా, లేదంటే ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అయితే బాధితారహితంగా వ్యవహరించిన క్రమంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇక్కడ సంబంధించి ఎస్పీని కానీ, తాడపత్రి డీఎస్పీ గంగయ్యని కానీ, సిఐ మురళీకృష్ణని కానీ సస్పెండ్ చేశారు. మరి కడప జిల్లాకు చెందిన ఒక డీఎస్పీ చైతన్య వచ్చి అతని మీద ఇంతలోనే గతంలో తాడపత్రిలో పనిచేశారు, అనేక ఆరోపణలు ఉన్నాయి. అతని మీద ప్రైవేట్ కేసులు కూడా వేశారు, ఒక వర్గానికి అతను అనుకూలంగా పనిచేసిన ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటి అధికారిని తాడపత్రికి రప్పించడం, ఆ అధికారి మరి కూడా టీడీపీ వారి మీద కూడా అటు వైసీపీ కార్యకర్తల మీద కూడా అతను విచక్షణారహితంగా కొట్టడము, ఈ సీసీ కెమెరాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరి దీని మీద డీఎస్పీ మీద ఏదైతే చైతన్యకు సంబంధించి మీద కేసు నమోదు చేయాలి, ఆయన ఫస్ట్ అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి టీడీపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు వైపీసీపీ నేతలు కూడా నిన్న మీడియా సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ అభ్యర్థి అతని ఇంటిలోకి పోలీసులు జొరబడి ఆ ఫర్నిచర్ ధ్వంసం చేయడము, కెమెరా ధ్వంసం చేయడము, ఇదన్నింటినీ కూడా దీని మీద కూడా కేసులు నమోదు చేయాలి, విచారణ చేయాలి. పోలీసు అధికారులు కూడా నిష్పక్షపాతంగా కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు 2 పార్టీల వైపు నుంచి కూడా పోలీసుల మీదే కూడా ఇప్పుడు వేలు చూపుతున్న పరిస్థితి. మరి దీని మీద ఎలా స్పందిస్తుంది స్విఫ్ట్ అనేది మనం చూడాల్సింది మమత. రైట్. అలాగే పద్మావతి వర్సిటీలో జరిగిన ఈ పులివర్తి నాని పైన జరిగిన ఈ దాడికి సంబంధించి కూడా మారణాయుధాలను కూడా వాళ్ళు పరిశీలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఏమైనా క్లూస్ ఏమైనా దొరికాయా ఏంటి?
అంటే సహజంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనలో ఏదైతే ధ్వంసమైన ప్రాంతాల్లో లభించే ఏదైతే ఆధారాలు ఉంటాయో ఆధారాలన్నింటి కూడా పోలీసులు సేకరిస్తుంటారు. మనం తిరుపతి మహిళా యూనివర్సిటీ జరిగిన సంఘటనకు సంబంధించి మనం చూస్తే అక్కడ ఆ రోజు జరిగిన సంఘటనలో సీసీ ఫుటేజీలు, ఆ కారులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఏదైతే ఫుటేజీలో ఉన్నాయో అవన్నీ కూడా అంటే అక్కడ సంబంధించిన మారణాయుధాలు అంటే సుత్తి కావచ్చు, ఇతర మారణాయుధాలు, బీరు బాటిల్ ఇట్లాంటివన్నింటినీ కూడా పోలీసులు అప్పుడే సేకరించారు. కేసు కూడా నమోదు చేశారు. వారిలో కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది ఆచూకీ వారంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాటిని అన్నింటినీ కూడా పరిశీలిస్తారు. ఆ సంఘటన స్థలానికి వెళ్ళి మరొకసారి సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు. అంటే తర్వాత ఏదైతే సిట్టు బృందం పరిధిలోకి వచ్చినప్పుడు సిట్టు బృందం తనదైన శైలిలో కూడా విచారణ చేయబడుతుంది. దీనికి సంబంధించిన కేసుల నమోదు అన్నింటిలో కూడా పూర్తి వివరాలు సేకరించి దానికి అవసరమైన అదనపు సెక్షన్లు జోడించడం. రెండోది ఎవరెవరు పాల్గొన్నారు, అక్కడ లభించిన సీసీ ఫుటేజీ కానీ, రెండో సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలు కానీ, పోలీసులు సేకరించిన ఆధారాలు కానీ వీటిని అన్నింటినీ క్రోడీకరించి దీని మీద విచారణ చేపడతారు, అరెస్టులు చేస్తారు. అవసరమైతే మరింత మంది కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. దీంట్లో ఈ కేసుల నమోదు విషయంలో కూడా పోలీసుల వైఫల్యం ఉంటే, స్థానిక పోలీసుల అధికారుల అలసత్వం ఉంటే వారందరి మీద కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించే అవకాశం ఉంటుంది. వారి మీద చర్యలు కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నింటినీ కూడా ఒక 2 రోజులు మనం విచారణ సిట్టు బృందం రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నివేదిక ఇస్తే మరింత మందికి పోలీసుల మీద శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఎవరైతే ఈ దాడుల్లోకి కారణమయ్యారో, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారో వారి మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.